నేను ప్రసాద్ కుమార్ గారికి మా వార్డు ఏమి కావాలనే సమస్యలని మరి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ దుద్దాల శ్రీధర్ బాబు గారికి వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకుంటూ వికారాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీని నేను నెరవేర్చడం కొరకు మరి ఈరోజు జరుగుతున్న ఉచిత కరెంటు జీరో బిల్ ఇస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో. అదేవిధంగా మన ఉచితంగా మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ 500 గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం. 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఫ్రీ సిలిండర్లు 3 ఇస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే నిరుద్యోగ వృత్తి గృహలక్ష్మి గిట్ట అతి త్వరలోనే ఏప్రిల్లో లేవు, జూన్లో గిట్ట అది గిట్ట శాంక్షన్ అయ్యి ఉంది. కాబట్టి సన్న బియ్యం అయితే నిరుపేదలకు మేమేం తింటున్నాం, సన్న బియ్యం పేదలు ఏం తింటున్నాం అదే తింటున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి చేసిన నాకు దూరదూపుకోపోయి ఈ కాలనీ వాసులకు నేను ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి చూపిస్తాను. నా ఒక కోరిక. థ్యాంక్ యూ. వికారాబాద్ మున్సిపల్ ఎలక్షన్ 2026లో జరగబోతున్న శుభ సందర్భంలో వికారాబాద్ 31వ వార్డు అభ్యర్థిగా బలపరిచిన ప్రసాద్ కుమార్ గారికి ఆయనకు నా యొక్క ధన్యవాదాలు. నాకు ఈ 30 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఆయన నాకు ఆశీర్వదించి టికెట్ ఇచ్చింది. కాబట్టి వికారాబాద్ 31వ కాంగ్రెస్ బలపరిచిన మల్లికార్జున గౌడ్ అని పోటీ లేదు. నేను అత్యధిక మెజార్టీతో గెలవాలని మా కాలనీవాసులే, శివరామనగర్ కాలనీవాసులే నాకు అత్యధిక మెజార్టీ ఇస్తామని వాళ్ళంతలో వాళ్ళు ఉత్తేజంగా ఉన్నారు. కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. ప్రజల మద్దతు ఫుల్ ఉంది. చాలా హై పవర్గా ఉంది. ప్రజలంటే నేనంటే నా ప్రజలు. శివరామనగర్ మన ఓటరు వాళ్ళంతా నాకు చాలా అభిమానంతో నా ఎంబడి తిరుగుతారు. కాబట్టి నువ్వే అన్నా అని తిరుగుతాను. నాకు పోటీ లేదు. నేను అత్యధిక మెజారిటీతో గెలుస్తాను. మేము ముఖ్యంగా చేసే కార్యక్రమాలు ఫస్ట్ తీసుకునేది అంతకుముందు మన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు ఉండే అప్పుడు 200 కోట్లతో అభివృద్ధి చెందిన పైసలతోనే యూడీసీ కలెక్షన్లు అయిన వికారాబాద్కు. మళ్ళీ తర్వాత మన చైర్మన్ పదవి పోయింది. మన అన్న జౌలి శాఖ మంత్రి పోయారు. తర్వాత 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లున్నా యథావిధిగా ఏది ఉన్నదో అట్లనే ఉంది. ఏం చేయలేకపోయింది. సత్యం శెట్టి గారు తెచ్చిన ఒక యూడీసీ క్లీన్ సర్వీసులను గిట్ట వాళ్ళు కొన్ని మూలకు పడేసారు. ఇంతవరకు అది పక్కకి వస్తలేవు, తీస్తలేవు చెత్త. యూడీసీ మీద కొంచెం ప్రాబ్లం ఉంది. అండర్ గ్రౌండ్ యూజేసి అది ఫస్ట్ అదే తీసుకుంటాం వికారాబాద్ మున్సిపాలిటీలో. సెకండ్ టీసీ రోడ్స్ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో 60 కోట్లు వచ్చినాయి. కాబట్టి కోడ్ ఉన్నందుకు కాలేకపోయినాయి. అవి గిట్ట మన శివరామనగర్ కాలనీకి ఒక 5 కోట్ల నిధులు తీసుకొని వస్తున్నాయి. కాలనీ ప్రజలకు మన మల్లికార్జున గౌడ్ గారిని క్యాండిడేట్గా బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి మరియు ఇక్కడున్న పెద్దలందరూ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, మరియు మా దిద్దల శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఈ అవకాశాన్ని మన మల్లికార్జున గౌడ్ గారికి ఇచ్చి మాకు ఎంతో మంచి అవకాశాన్ని అందించారు. ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవడానికి సమసిద్ధంగా ఉన్నారు. మరి అదేవిధంగా 11వ తారీఖు రోజు బ్యాలెట్ బాక్స్లో అతి అద్భుతమైన మెజారిటీని తీసుకొచ్చేటట్టు బ్యాలెట్ బాక్స్ కిక్కిరిసిపోయే సన్నివేశాలు మాకు ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ప్రతి ఒక్కరూ ఆయన మీనున్న నమ్మకాన్ని ఎంతో తారాస్థాయికి తీసుకెళ్ళిండ్రు. ఆ నమ్మకాన్ని ఈయన కూడా ఒమ్ము చేయకుండా మన ప్రజల మనిషి, మనతోటే ఉండే మనిషి కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం అనుక్షణం ఈ యొక్క వార్డు కోసం పనిచేసే ఏకైక వ్యక్తిగా మరియు ఈ యొక్క కాలనీని ఆదర్శ వార్డుగా చేయడానికి ఆయన తీసుకున్న పరిస్థితులు కానివ్వండి, మరి ఆయన తీసుకున్న బాధ్యతలు కూడా ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఇచ్చి మరి ప్రతి ఒక్క ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది చెప్పినవే కాకుండా చెప్పని మరెన్నో చేస్తా అని కూడా హామీలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుండ్రు. ఆ సంతోషాన్ని మరి ఈ వార్డులో జరిగే ఈ ఎలక్షన్లో నల్లేరుపై నరకగా మారబోతుంది ఈ యొక్క విజయం అని నేను చాలా
ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా ప్రజలు కూడా అదేవిధంగా వాళ్ళ ప్రేమను కూడా చూపిస్తుర్రు. ఏ ఒక్క పని అయితే ఏముంది, వార్డులో కానిచ్చిన మోరీలు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ మరియు ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, లైట్ సిస్టమ్ కానివ్వండి, శానిటేషన్ వర్క్ కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని కౌన్సిల్లో తీసుకెళ్ళి మాట్లాడే శక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి మన మల్లికార్జున అన్న గారికి ఈరోజు ఈ యొక్క ఛాన్స్ రావడం అనేది ఈ కాలనీ చేసుకున్న అదృష్టం. మరి అదేవిధంగా ప్రసాద్ అన్న గారు పైన ఉన్నారు, దాని తర్వాత మా అనన్య అక్క ఇప్పుడు చైర్మన్ అవుతుంది. వాళ్ళిద్దరికీ అత్యంత సన్నిహితుడైన మన మల్లికార్జున గౌడ్ గారికి ఈరోజు ఈ టికెట్ రావడము, మరి ఎటువంటి ఫండ్స్నైనా ఆయన ఎక్కడున్నా కూడా ఈ వార్డుకి తరలి తీసుకురావడానికి ఆయన సమయస్థితితోటి, ఆయన యొక్క తెలివితేటలతోటి ఫండ్స్ తీసుకొస్తాడని ప్రజలు కూడా వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తుర్రు. అదేవిధంగా ఈరోజు ఎల్లుండి జరగబోయే ఎలక్షన్లో మాది బంపర్ మెజారిటీ కోసమే మేము ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ యొక్క బల్దియాలో మా జెండా ఆల్రెడీ ఎగిరింది. ఈ యొక్క వార్డు నుంచి కూడా మేము మా యొక్క బహుమతిని ప్రసాద్ కుమార్ అన్నకి మరి మా అనన్య అక్కకి ప్రసాదించి మేము మా యొక్క ధీమాని వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా 31వ వార్డులో ఎగిరాల్సిన జెండా మాదే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.